నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆంజనేయ స్వామి ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రాజకీయం హడావిడి, కోలాహలంగా ఉంది. ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు కదండి. ఎక్కడ చూసినా సరే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏ పార్టీకి బాగుంది, ఎవరు అధికారంలోకి వస్తారు, ఇలా ఇవే జరుగుతుంది. డిస్కషన్ అంతా ఇక్కడే ఉంది. మనకేమో సంవత్సరం చక్కగా ఓ పక్కన కొత్త సంవత్సరం వస్తుంది, క్రోధినామ సంవత్సరం అంటున్నారు. ఫలితాలు చూస్తేనేమో కొంచెం భయానకంగా ఉన్నాయి. ఇవి రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది క్రోధినామ సంవత్సరం? అలాగే ఏ ఏ రాశుల్లో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారంటే ఇలా కూడా తెలుస్తుందా అండి? తెలుస్తుందమ్మా. ఎవరికి బాగోదు, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు, ఇలా అంటే వ్యక్తుల పరంగా అవసరం లేకపోయినా ఎవరు గెలిచే అవకాశం ఉంది? దాదాపుగా వచ్చేస్తుంది ఫలితం. అవునా? వివరించండి. మంచి ప్రశ్న అడిగారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాతాపితృభ్యో నమః. మీరు అడిగిన ప్రశ్న చిన్నదైనా కూడా సమాధానం చాలా పెద్దది చెప్పాలంటే. అయితే ఇక్కడ మనం పార్టీలతో సంబంధం లేదు, మనకి పార్టీలుగా ఏ పార్టీతో సంబంధం లేదు. ప్రధానంగా మనం పార్టీలకు సంబంధం లేకుండా రాశులకు సంబంధించి పరిశీలిస్తే గనక అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రం, మేషరాశి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కృత్తికా నక్షత్రం వృషభ రాశిలో కూడా ఉంది. కృత్తికా నక్షత్రం మేషరాశిలో ఉండి అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రం, ఈ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు తిరుగు లేకుండా గెలుస్తారు. తిరిగేలు ఉండదు, గెలుస్తారు, సందేహం లేదు. ఇంకో గెలుపులో కూడా విచిత్రం ఏంటంటమ్మా, వీళ్ళకి కన్యా రాశి వారికి చాలా దాదాపు దగ్గర ఉందన్నమాట, సారూప్యం ఉంది. ఎట్లా అంటే ఈ మేషరాశి వారు, కన్యా రాశి వారికి ఇద్దరికి కూడా అద్భుతంగా చెప్పాలంటే మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్, అది 10 రౌండ్లా 12 రౌండ్లా మనకు అక్కర్లా, 15 రౌండ్ల గోలతో పని లేదు మనకి. అన్ని రౌండ్లు కూడా ప్రత్యర్థి పైన పై చేయితోనే ఉంటారు. దాన్ని ఏమంటారు? యోగం అంటాం. యోగం అంటే అదే కదా. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ప్రత్యర్థి పైన పై చేయి వీళ్ళదే, వాళ్ళు దరిదాపుల్లో కూడా రాడు ప్రత్యర్థి. ఆ రకంగా మేష కన్యా రాశి వాళ్ళకి అద్భుతం, తిరుగులేదు, అసలు దూసుకెళ్ళిపోతారు. ఇక తర్వాత వచ్చేటప్పటికి అంటే వీళ్ళకి విజయం కన్ఫర్మ్. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం అనుకున్నాం. అదే సమయంలో కన్యా రాశి ఎవరు వస్తారు అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఉత్తర అంటాం, మరి ఉత్తర ఫల్గుని అంటాం. ఏదైనా నక్షత్రం ఒకటి, ఉత్తర ఫల్గుని అంటాం, ఉత్తర అంటాం. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు. తర్వాత హస్త నక్షత్రంలో 4 పాదాలు, 1, 2, 3, 4 హస్త. తర్వాత చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు. వీళ్ళు కన్యా రాశిలోకి వస్తారు. ఈ మేషరాశిలో ఉన్న కృత్తిక మొదటి పాదం వరకు అశ్విని, భరణి, ఈ 2 రాశుల వాళ్ళు విజయదుందుభి మోగించేస్తారు, తిరుగులేదు. ఎప్పుడు ఓడిపోతారు మళ్ళీ ఇక్కడ చర్చ జరుగుతుంది. గురుగారు మాది మేషరాశి, కన్యారాశి, కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుని మేము గెలవలేదు అనుకున్న కొంతమంది ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశల్లో దోషం ఉంటే మటుగా విజయం వరకు వెళ్ళి ఓడిపోతారు. దాదాపు ఓడే పరిస్థితి లేదు, పోటీ అయితే ఇస్తారు, తిరుగులేదు. అంటే చివరి నిమిషంలో ఇంకా చెప్పాలంటే 1000 లోపు ఓట్లతో ఓడిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ పర్సనల్ హారోస్కోప్, వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశల్లో దోషం ఉంటే తప్ప లేని పక్షంలో అసలు తిరిగేలేదు. ఇక తర్వాత వృషభ రాశి, మేషం తర్వాత వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించి తర్వాత మనం తీసుకుంటే మిథున రాశి, సింహరాశి. సింహరాశి తిరుగులేదు. ధనురాశి, ఈ రాశులు వాళ్ళకి ప్రధానంగా మనం పరిశీలించుకుంటే కనుక వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, ధనురాశి, తులారాశి, ధనురాశి కూడా. ఈ మొత్తం ఎన్ని వచ్చినాయమ్మా? 5 రాశులు. వృషభం, మిథునం, సింహం, తుల, ధనస్సు. ఈ 5 రాశుల వాళ్ళకి పరిశీలించుకుంటే ఇందులో దాదాపుగా మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు దూసుకెళ్ళిపోతారు. కానీ
ఇందాక చెప్పిన మేష కన్యా రాశుల వాళ్ళగా విపరీతమైన మెజారిటీ ఉండదు. మెజారిటీ ఉంటుంది అంటే కొంతమందికి విపరీతమైన మెజారిటీ ఉంటుంది. 25,000 20,000 ఏవో లెక్కలు చెప్తారు కదా, ఆ రకంగా. అలానే వెళ్ళేమి ఓడిపోవటం ఉండదు, గెలుపుకెళ్తూనే ఉంటారు. మెజారిటీ పరంగా కొంత తక్కువ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకోలే 90% అని, 100 వేరు 90 వేరు కదా, అందుకని కొంత తగ్గుతుంది. అసలు ఉంటుంది, విజయంలోనే ఉంటారు, కాకపోతే కొంత భాగం తగ్గుతుంది. ఇక తర్వాత దీంట్లోకి వద్దాం అంటే దాదాపుగా వీళ్ళు కూడా విజయంలోనే ఉంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు, గెలుస్తారు కూడా. తర్వాత వచ్చేటప్పటికి మనకి పరిశీలించుకుంటే 5 రాశుల్లో మనం తీసుకుంటే కర్కాటకం, తర్వాత వృశ్చికం, మకరం, కుంభం, మీనం. ఇందులో మనం ఈ కర్కాటకం కాకుండా వృశ్చికం మకర రాశుల వాళ్ళకి ఏం జరుగుతుందంటే దాదాపు చెప్పాలంటే మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు గట్టి పోటీ ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వృశ్చిక రాశి మకర రాశి వాళ్ళు ఒక రౌండ్ లో ప్రత్యర్థి పై చేయి ఉంటే ఒక రౌండ్ లో వీళ్ళది పై చేయి చివరి వరకు అట్లనే ఉంటుంది. చివరి నిమిషంలో ఓడిపోతారు. అంటే పోరాడి ఓడాడు అంటాం కదా, చివరి వరకు పోరాడాడు, చివరిలో పోయింది. అవి ఎన్ని ఓట్లైనా అవ్వచ్చు. ఈ మకర వృశ్చిక రాశుల వాళ్ళు ఇద్దరు కూడా గట్టి పోటీ ఇస్తారు. బయట పబ్లిక్ లో కూడా గెలుపు వీళ్ళదే అంటారు. టాక్ కూడా ఎట్లా వస్తుంటే గెలుపు వీళ్ళదే అంటారు, రాదు, గెలవరు. కానీ చివరి వరకు దాదాపుగా ప్రత్యర్థిని హడలెట్టిస్తారు, అందులో సందేహం లేదు. ఇక మిగిలిన 3 రాశులు ఉన్నాయి చివర, కర్కాటకం, కుంభం, మీనం. ప్రారంభం నుంచి అంటే మొదటి రౌండ్ నుంచి కౌంటింగ్ మొదలుపెట్టిన మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ప్రత్యర్థికి అందుబాటులో కూడా ఉండరు. అందుబాటులో లేకపోగా ప్రతి రౌండ్ లో కూడా వెనకంజలోనే ఉంటారు. అంటే వీళ్ళు మొదటి రౌండ్ లోనే ఓడిపోయినట్టు ఖాయం చేసుకుంటారు చూసేవాళ్ళు. మొదటి రౌండ్ లోనే డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే మొదటి రౌండ్ లోనే 20,000 లీడింగ్ లోకి వెళ్ళిపోతాడు ప్రత్యర్థి. ఆ స్థాయిలో లీడింగ్ అంటే చూడండి, అప్పుడు దాదాపు వీళ్ళు ఖాయం చేసుకుంటారు. 2 రౌండ్లు వస్తారు, టీవీలు కట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళ యోగం లేదు. కర్కాటకం, అందుకనే కర్కాటక రాశి గురించి ఈ 3 రాశులు ఇందాక నేను ఎక్కువ చెప్పాను. అంటే వీళ్ళల్లో మళ్ళీ వ్యక్తిగత జాతకాల్లో వీళ్ళల్లో గెలిచారు అంటే గనక సాగు తప్పి కన్నులు అట్టపోయినట్టు. అంతే. వీళ్ళ వ్యక్తిగత జాతకంలో రాజయోగం ఉండాలి, యోగం కూడా కాదు, రాజయోగం బలంగా ఉండాలి. ఉంటే అప్పుడు బయటపడతారు. చాలా కష్టం. వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటూ దీన్ని వేరే వేసుకుని బయటికి రావాలి. వీటికి ఏమైనా పరిహారాలు ఉంటాయండి? ఏం చేసుకున్నా రాదమ్మా, అంతేనా? మీకు చిన్న సూక్ష్మం చెప్తా. మంచి ప్రశ్న అడిగారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఉదాహరణ రోగం చెప్పాలంటే కాళ్ళు చేతులు పడిపోయినాయి అనుకుందాం, కాళ్ళు చచ్చుపడిపోయినాయండి. నిన్నటి వరకు బాగానే పరిగెడుతున్నాడు, నడుస్తున్నాడు, అన్ని బాగున్నాయి, మరి ఉన్నట్టుండి పడిపోయినాయండి కాళ్ళు, నడవట్లేదంటే డాక్టర్ ఏవో టెస్టులు రాస్తాడు, తీసుకురండి చూద్దాం, మందు ఇస్తాను అంటాడు. అన్నీ చూశాడు. చూసిన తర్వాత టెస్టులు లేదండి, ఇతను ఇంకా పోయింది, చచ్చుపడిపోయిన నరాలు, ఏం చేసినా రావు, నడవలేడు, ఉన్నంతకాలం అట్లా ఉండాలి, ఎవరి సాయంతోనో అని అంటాడు. ఇది ఒక పద్ధతి. టెస్టులు చేసిన తర్వాత ఏం చెప్తాడు, చూసి ఏం లేదమ్మా, చిన్న ఇబ్బంది, ఒక వారం తర్వాత మళ్ళీ నడుస్తాడు, నరాలు ఏవో ట్విస్ట్ అయినాయి, సరి చేస్తే మందు ఇవ్వడం ద్వారా పోతుంది అంటాడు. ఇది రెండో పద్ధతి. నడవగలిగిన వాడికి మందు ఇస్తాడు ఆయన, చూడండి మీరు జాగ్రత్తగా. నడవలేని వాడికి ఏం చేస్తాడు, ఉన్నంతకాలం అనుభవించాలి, ఎవరినైనా పెట్టుకోండి సహాయంగా. అవునా? ఇక్కడ కూడా అది ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో కర్కాటక కుంభ మీన రాశుల వాళ్ళకి యోగం లేదు, ఏం చేసినా రాదు. యోగం ఉన్నప్పుడు లాక్కు రావచ్చు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం వృశ్చికం మకరం వారికి. వృశ్చిక మకర రాశుల వాళ్ళు ఏం చెప్పాను నేను, చివరి రౌండ్ వరకు ప్రత్యర్థిని అదలెట్టిస్తారు, చివరి రౌండ్ లో ఓడిపోతారన్న వాళ్ళని గెలిపించవచ్చు. ఎందుకని వాళ్ళకుంది కొంత యోగం అనేది ఉంది. గెలిపించవచ్చు అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు ఉంటాయి కదా, వాళ్ళ నక్షత్రం అక్కడ చేయాలి. వీళ్ళకి ఏం చేసినా రాదమ్మా. ఈ కుంభం మన కర్కాటకం కుంభం మీద ఏం చేసినా రాదు. ఏం చేసినా ఏం చేయకపోయినా గెలిచేవాళ్ళు మేషం కన్య. అమ్మో అసలు మామూలుగా ఉండదు.
ఇంకా ఆ రాశిలో ఆ పేర్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆతో మొదలయ్యేవాళ్ళు, మేషరాశిలో ఆతో ఉండేవాళ్ళు, అవంతి అని, లేదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అవినాష్ అని, ఇలాంటి పేర్లతో ఉండేవాళ్ళు ఎగ్జాంపుల్ దూసుకెళ్ళిపోతారు, అసలు తిరిగే ఉండదు. మొత్తం ఈ సంవత్సరం ఈ విధంగా ఉందన్నమాట రాజకీయాలకి ఇది సంబంధించి. ఎక్కడని కాదు, దేశం మొత్తం కూడా దాదాపు ఇదే ట్రెండ్ ఉంటుంది. ఆ రాసుల వాళ్ళకి అదే ఉంటుంది ఫలితం. ఎవరికి అంటే దాన్ని కూడా అధిగమించి బయటపడ్డాడు అంటే ఖచ్చితంగా వాడి వ్యక్తిగత జాతకంలో రాజయోగం బలంగా ఉంటే మటుకు చూస్తాడు. అలా లేని వాళ్ళు మటుకు దాదాపు ఒకటే. చూడాలి మరి ఎలా ఉంటుందో ఈ సంవత్సరం. వీటిలో పరిహారం ఇప్పుడు ఇందాక మీరు అడిగారు చూసారా, ఉదాహరణ మకర రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి శని దోషానికి చేసి రాజశ్యామలు చేస్తే కనుక, రాజశ్యామలు చేస్తాం, రాజశ్యామల ఇప్పుడు చేయాలి, అసలు చేసి చెయ్యాలి. అసలు అంటే ఇది మీకు చెప్పింది శని దోషంలో ఉన్నాడు కదా, ముందర శనికి దోషానికి చేయాలి. శనికి దోషానికి చేసి శనికి సౌరి పాశుపతం అని ఉంటుంది, అది చేసి అప్పుడు రాజశ్యామలకు రావాలి. జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, రోగ నిర్ధారణ అయిపోయింది, ఏవో నరాలు ట్విస్ట్ అయినాయండి, మిలిబండి, ఈ మందు వారంలో పోతుంది అంటాడు. ముందర అది తగ్గటానికి మందు ఇస్తాడు వారానికి, తగ్గిన తర్వాత బలానికి మళ్ళీ మందు ఇస్తాడు. ఇక్కడ కూడా అంతే, ముందర దోషానికి సంస్కారం చేసి తర్వాత అతనికి బలానికి చేసేది రాజశ్యామల. ఇదమ్మా ఈ విధంగా రాజకీయాల పరంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చక్కగా వివరించారు, సమయం కూడా కావాలి. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.